మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు ఉన్న చిక్కుముళ్ళన్నింటినీ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. వెబ్లాండ్ రికార్డుల్లో ఒక సర్వే నంబర్ గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత భూముల జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి సిఎస్, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్లాండ్ రికార్డుల్లో గ్రామకంఠం అని నమోదైన సర్వే నంబర్లకు మాత్రమే ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. గ్రామకంఠం భూములంటే సాధారణంగా గ్రామంలోని నివాస ప్రాంతాలు. ప్రభుత్వ సామాజిక అవసరాలకు కేటాయించిన భూమి మినహా మిగిలిన గ్రామకంఠం భూముల్ని 22A నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ 2015లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గ్రామకంఠం నమోదైన సర్వే నంబర్లు కూడా 22Aలో ప్రభుత్వ భూమిగా కనిపిస్తున్నాయి. సబ్ డివిజన్ జరగకపోవడంతో ఆ సర్వే నంబర్ మొత్తాన్ని 22Aలో పెట్టేశారు. పాత నివాస ప్రాంతాల్లోనే గ్రామకంఠం భూములకు సంబంధించి ఆస్తుల వివరాలేవి రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా లేవు. వారసత్వంగా వచ్చిన పాత ఇళ్ల స్థలాలకు స్పష్టమైన లింకు దస్తావేజులు కూడా లేవు. ఫలితంగా గ్రామకంఠ స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్ట్రార్లు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక మీదట పన్ను రసీదు చూపిస్తే చాలు గ్రామకంఠం భూములను కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయటం ప్రజలకు అనుకూలమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఆస్తి వెబ్లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లో ఉంటే ఆ సర్వే నంబర్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాల్సిందే. ఆస్తి గ్రామకంఠం సర్వే నంబర్లో భాగమనే లింకు డాక్యుమెంట్లు ఉంటే రిజిస్ట్రేషన్ అధికారి ఆ పత్రాలను అంగీకరించాలి. ఒక స్థలంలో ఇల్లు ఉంది, ఎలాంటి లింకు దస్తావేజులు లేవు. స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటి పన్ను రసీదును అంగీకరించి రిజిస్ట్రేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో వంశపారంపర్య ఖాళీ స్థలాలున్నాయి, వాటికి లింక్ డాక్యుమెంట్లు లేవు, ఇంటి పన్ను రసీదులు లేవు. ఖాళీ స్థల పన్ను రసీదును రిజిస్ట్రేషన్ అధికారి అంగీకరించాలి. తగిన ధృవీకరణ రికార్డులు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో వంశపారంపర్యంగా ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటికి లింకు డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేవారి పత్రంతోనే స్వయం ధృవీకరణ పత్రాన్ని చేర్చాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించడం 22Aలో లేదనే విషయాలు పొందుపరచాలి. రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమని సంబంధిత వ్యక్తిపై ఒత్తిడి చేయకూడదు. 2026 ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ విషయంలో కూడా సబ్ రిజిస్ట్రార్లు ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.